హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర అఫీషియల్. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మామూలుగా మనం మొబైల్ ఎక్కడైనా పోయినా లేదంటే కానీ ఇంట్లో పెట్టి ఎక్కడైనా మర్చిపోయినా కానీ ఒకవేళ ఆ మొబైల్ సైలెంట్లో ఉందంటే మనం ఏ విధంగా ఆ మొబైల్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో ఫైండ్ మై ఫోన్ అని సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత మీకు సెకండ్ అప్లికేషన్ చూపించడం జరుగుతుంది, గూగుల్ ఫైండ్ హబ్ అని చెప్పేసి. ఆ గూగుల్ ఫైండ్ హబ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు చూపిస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత అన్ఇన్స్టాల్ ఓపెన్ అని ఉంటుంది. మీరు ఓపెన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ఏ లొకేషన్లో ఉందని చెప్పేసి మీకు క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. సో మీరు వేరే మొబైల్ని కనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసినట్టయితే కింద సైన్ ఇన్ యాజ్ ఎ గెస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. సో ఇలా మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు అనేది ఇలా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఈ మొబైల్ యొక్క లొకేషన్ చూపిస్తుంది, దాని తర్వాత మీరు యూజ్ చేస్తున్నటువంటి సిమ్ చూపిస్తుంది, అలానే మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ ఎంత అని చెప్పేసి దీంట్లో క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ప్లే సౌండ్, మార్క్ యాజ్ లాస్ట్, ఫ్యాక్టరీ డేటా రీసెట్. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఒకవేళ ఇంట్లో మర్చిపోయినట్టయితే, అది మొబైల్ సైలెంట్లో ఉన్నట్టయితే ప్లే సౌండ్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా ఇప్పుడు ప్లే సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు వస్తుంది కదా, సో అలాగా సౌండ్ అనేది మీరు మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏ మొబైల్లో అయితే ఉన్నాయో ఆ మొబైల్ అనేది ఇలా రింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా అలానే చూసినట్టయితే మార్క్ యాజ్ లాస్ట్ కొట్టినట్టయితే ఆ మొబైల్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మరి మీరు అన్లాక్ చేయడానికి అవ్వదు. దాని తర్వాత ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఉంది కదా, ఈ ఫ్యాక్టరీ డేటా రీసెట్ కొట్టారంటే మీరు ఆటోమేటిక్గా ఆ మొబైల్లో ఉన్నటువంటి డేటా మొత్తం వెళ్ళిపోయి కొత్త మొబైల్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం లాస్ట్ చేసుకున్న ఫోన్ని లేదా మనం ఇంట్లో పెట్టి మర్చిపోయినటువంటి ఫోన్ని ఈ వీడియోలో చెప్పిన విధంగా మనం ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో టుడే వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.